కూడా జాయిన్ అయ్యారండి లైవ్లో. ఒకసారి వారి దగ్గర మేజర్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. సో చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి నిన్న. మనం గనక చూస్తే అంతర్జాతీయంగా చూస్తే ఇరాన్ సెంట్రిక్గా ఇరాన్ చుట్టుముట్టి బీభత్సమైన మొజాయిక్ ఫోర్సెస్ వాటి హొరిజన్స్ని విప్పుకొని మరీ ప్రపంచం మీద పడ్డాయి. నేననేది కేవలం చుట్టుముట్టి ఆ 4-5 ఇస్లామిక్ దేశాల మీద పట్టడం కాదు, ఒక దుర్మార్గమైన దారుణమైన సంకేతం అయితే ప్రపంచంకి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు అక్కడితో ఆగరు, వాళ్ళు అక్కడి నుంచి కిందకి దిగుతారు. మధ్యప్రాచ్యం నుంచి, అమెరికా దృష్టిలో మధ్యప్రాచ్యం వాస్తవంగా పశ్చిమాసియా నుంచి కిందకి దిగి సౌత్ ఏషియా దాకా కూడా రావచ్చు. ఎంటైర్ ఆసియన్ ఖండం మొత్తం వాళ్ళు విస్తరించారు అంటే అమెరికా కదిల్చిన తేనెతుట్ట కారణంగా ఎలాంటి విధ్వంసం రేపు జరగబోతుందో ఒకసారి ఊహించుకోండి. సార్ ఒక్కసారి మనం వీళ్ళ యొక్క క్యాపబిలిటీస్ కనుక అంచనా వేసినట్లయితే అమెరికా ముందు వీళ్ళు నథింగ్ అండి. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆర్మరీ కానీ లేకపోతే ఆయుధ సంపత్తి కానీ ఇదంతా కూడా ప్రాంతీయంగానే ప్రభావం చూపించే విధంగా ఉంటుంది తప్ప అంటిల్ అన్లెస్ ఇరాన్ ఈస్ బీయింగ్ సపోర్టెడ్ బై చైనీస్ డైరెక్ట్లీ. ఐడియాలజికల్ గా నేను ఇరాన్ కి సపోర్ట్ ఇస్తాను అని చెప్పడం కాకుండా ఆయుధాలు సప్లై చేసినా లేకపోతే ఏదైనా అలీస్ వచ్చి ఇరాన్కి వచ్చి జాయిన్ అయినా సరే మనం అనుకున్నట్టు ఇది మొత్తం ఆసియా మొత్తం విస్తరించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒకటి ఉన్నది, మనకి 5th ఫ్లీట్ అని చెప్పేసి బహ్రెయిన్ లో మనకి యుఎస్ బేస్ అనేటువంటిది ఉంది. ఆ యుఎస్ బేస్ ఏంటి అంటే నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ ఫ్లీట్, ఇదేంటి అంటే మొత్తం అక్కడ 21 కంట్రీస్ ని కంట్రోల్ చేసేటువంటి ఒక టాక్టికల్ బేస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఫ్లీట్ అంటే మొత్తం ఇట్ ఈస్ వెజల్స్ ఆఫ్ 25 to 40 వెజల్స్ ఉన్నటువంటి ఒక కంప్లీట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో ఉన్నటువంటి ఒక ఎయిర్ ఫోర్స్. 25,000 to 15,000 to 20,000 పీపుల్ యుఎస్ పీపుల్ అక్కడ ఉంటారండి. సో అదే విధంగా యుఎస్ ఎయిర్ ఫోర్స్ తో కానీ లేకపోతే బాంబర్స్, ఎస్పెషల్లీ B2 బాంబర్స్ విషయంతో కనుక పోల్చుకున్నట్లయితే ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క బలం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. దానికి ఉన్నటువంటి ఏదైతే ఉందో అంటిల్ అన్లెస్ దే గెట్ ఏ సపోర్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ కంట్రీస్, ఏదైనా కంట్రీస్ వచ్చి దాంతో జాయిన్ అయితే, రష్యా కానీ లేకపోతే చైనా కానీ వచ్చి జాయిన్ అయితే, ఎందుకంటే ఆబ్వియస్లీ అమెరికాకి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు అనేటువంటి వాళ్ళు ఇరాన్ కి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ కనుక అదే జరిగితే ఖచ్చితంగా వరల్డ్ వార్ కి వెళ్ళడానికి నెక్స్ట్ స్టెప్ ఎస్కలేషన్ అనేటువంటిది జరుగుతుంది. అండ్ అది కేవలం దుబాయ్ కి లేదా అక్కడ ఉన్నటువంటి మధ్యప్రాచ్యానికే కాకుండా ఫర్దర్ గా విస్తరించేటువంటి అవకాశం ఉందండి. అయితే ఇరాన్ ఎలోన్ కెనాట్ డూ దిస్ బికాస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే దట్స్ నథింగ్. ఒకవేళ మనకి అమెరికా చెప్తున్నట్టు నిజంగానే వాళ్ళ దగ్గర ఆ యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీస్ అనేటువంటివి ఉన్నట్లయితే కనుక దట్ మైట్ క్రియేట్ ఏ ప్రాబ్లం. బట్ దాని గురించి కూడా అధికారంగా ఎటువంటి ధృవీకరణలు అనేటువంటి కనిపించడం లేదు. కానీ వీళ్ళు ఇంకా స్టెబిలైజ్ అవ్వడానికి ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి. దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ముస్తాబా ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క కొడుకు, ఆయత్ అలీ ఖమేనీ యొక్క కొడుకు, ఆయన కొడుకు ముస్తాబా ఖమేనీ ఆయన అధికారికంగా సుప్రీం లీడర్ గా ప్రకటించబడ్డాడు. మనం అనుకున్నాం 3 days బ్యాక్ ఆయన కొడుకు కూడా ఈ లైన్ లో ఉన్నాడు. IRGC యొక్క సపోర్ట్ ఉంటుంది ఈయనకి ఉన్నది కాబట్టి ఈయనకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉందని ఇప్పుడు అధికారికంగా ఈయన సుప్రీం లీడర్ కింద ప్రకటించబడ్డాడండి. కాబట్టి దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇస్ దేర్ ఫ్రమ్ IRGC, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నుంచి చాలా స్ట్రాంగ్ ఉన్నది. కాకపోతే ఆయుధ సంపత్తి దగ్గరికి వచ్చేసరికి అంటిల్ అన్లెస్ దే గెట్ సపోర్ట్ ఫ్రమ్ చైనా, రష్యా, అమెరికన్ కి ఎగ్నెస్ట్ గా, ఇజ్రాయెల్ కి ఎగ్నెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో అందులో చేరితే తప్ప మేజర్ శ్రీనివాస్ గారు, ఐ హావ్ 2 questions అండి. ఇప్పుడు ఏషియా ఖండంలో అశాంతి పెట్టరేగిపోవడానికి, అన్రెస్ట్ విపరీతంగా విచ్చలవిడిగా పెరిగిపోవటానికి చైనా కానీ రష్యా కానీ సహకరిస్తాయా? అంటే ఇరాన్ ఇవాళ ఒక విధ్వంసక కార్యక్రమంలోకి దిగింది. సాటి ఇస్లామిక్ నేషన్స్ అనే ఇది కూడా లేకుండా వాళ్ళ మీద ఎడాపెడా దాడులు చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఈ వెపన్స్ రిజర్వ్స్ అన్ని కూడా ఇంకా మాక్సిమం 1 week వస్తాయండి. 1 week తర్వాత ఇరాన్ పరిస్థితి ఏంటి? 1 week తర్వాత ఇరాన్కి పంపించడానికి చైనాకి రష్యాకి ఉన్న కారణాలు ఏంటి?
అదే అమెరికాని ఏదో కంట్రోల్ చేయాలి, అమెరికాకి ఎగ్నెస్ట్ కి వెళ్ళాలి అని చెప్పి సొంత ఇంటికి నిప్పు పట్టుకునేటువంటి పరిస్థితి చైనా కూడా లేదు. చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే మెజారిటీగా ఇరాన్ నుంచి ఎక్కువగా దానికి ఫ్యూయల్ గురించి డిపెండ్ అయ్యి ఉన్నది కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడటం కోసం అది సపోర్ట్ చేస్తుంది తప్ప సొంత ఇంటికి నిప్పు పెట్టుకునేటువంటి ఆలోచన చైనాకు కూడా ఉండదండి. అలాగే రష్యాని మనం మిత్ర దేశంగా పరిగణిస్తున్నాం కాబట్టి రష్యా కూడా ఒకసారి 1-2 సార్లు ఆలోచిస్తుంది. మనం చెప్పి ఆ విషయంలో మనం రష్యాను కూడా ఆపొచ్చు. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్తో సమస్యల్లో బాధపడుతూ ఉంటే తన ఇంటిని తానే కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఒకే ఇంటి గురించి ఆలోచించేటువంటి పరిస్థితిలో రష్యా కూడా లేదు కాబట్టి ఆ ఛాన్సెస్ తక్కువగా ఉంది. కాబట్టి ఇది మీరు అన్నట్టు ఒక ఆయుధ క్యాపబిలిటీస్ అనేటువంటివి చాలా లిమిటెడ్ గా ఉంది కాబట్టి ఇది మేబీ డేస్ ఆర్ మాక్సిమం మంత్ వరకు ప్రోలాంగ్ కావచ్చు అంటిల్ అన్లెస్ సమ్ మిరకిల్ హ్యాపెన్స్. ఒక మిరకల్ అనేటుగా ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్ ఏది కూడా అరబ్ కంట్రీస్ ఏవి కూడా రిటాలియేట్ చేయడానికి ఇష్టపడడం లేదు. దానికి కారణం ఏంటి అంటే లెబనాన్ ఇరాన్ సంయమనం పాటించకపోయినప్పటికీ కూడా వీళ్ళు సంయమనం పాటిస్తున్నారు. ఇక్కడ ఇస్లాంలో ఒక రూల్ ఉన్నది. ఆ రూల్ ఏంటి అంటే సొంత ఇస్లామిక్ కంట్రీస్ మీద దాడి చేయకూడదు అనేటువంటి రూల్ ఉన్నది కాబట్టి ఆ రూల్ ని పాటిస్తూ మిగిలినటువంటి ఇస్లామిక్ కంట్రీస్ షియా సున్నీ అనేటువంటి విభేదాలను పక్కన పెట్టి ఇస్లామిక్ కమ్యూనిటీ మీద తమ సొంత కంట్రీ మీద దాడి చేసుకోవడం లేదు. కానీ కొంచెం మత ఛాందస భావాలు ఉన్నటువంటి షియా డామినేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఇరాన్ మాత్రం అవన్నీ కూడా పట్టించుకోకుండా ఈ బేసిస్ అమెరికన్ బేసిస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నిటి మీద కూడా దాడి చేయడానికి ట్రై చేసింది. అలాగే 5th ఫ్లీట్ అంటే ఇప్పుడు ఈ యుద్ధ నీతిని మొత్తం ఈ యొక్క యుద్ధ తంత్రాన్ని కంప్లీట్ గా మార్చబోతుంది ఏంటి అంటే అమెరికా యొక్క 5th ఫ్లీట్ అనేటువంటిది మొత్తం యుద్ధ తంత్రాన్ని అక్కడ మార్చేటువంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి. అయితే అది కూడా ఒక అడుగు వెనక్కి వేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన అది భయపడింది అని కాదు, జాగ్రత్త పడింది అని మనం అర్థం చేసుకోవాలి. 5th ఫ్లీట్ అక్కడ కేవలం అక్కడ ఇరాన్ ని మాత్రమే కంట్రోల్ చేయడం లేదు, హార్ముజ్ జలసంధిని కంట్రోల్ చేస్తుంది, సూయజ్ కెనాల్ ని కంట్రోల్ చేస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ ట్రావెల్ చేసేటువంటి జలసంధులు ఇవే కాబట్టి దీని మీద ప్రభావాన్ని కాపాడుకోవడం కోసం అమెరికా తన యొక్క ప్రెజెన్స్ ని చూపించడం కోసం 1995 నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెజెన్స్ అనేటువంటిది దాదాపు 21 కంట్రీస్, ఆ అరబ్ కంట్రీస్ ప్లస్ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ 5th ఫ్లీట్ అనేటువంటిది ఏర్పాటు చేయబడిందండి. ఈ 5th ఫ్లీట్ ఉన్నంత వరకు కూడా ఇరాన్ అనేటువంటిది ఏమీ చేయలేదు. ఇరాన్ కి పెద్ద థ్రెట్ ఏమైనా ఉంది అంటే అంటిల్ అన్లెస్ ఆ 5th ఫ్లీట్ అక్కడి నుంచి వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయలేకపోతే గనక వీళ్ళ యుద్ధంలో పై చేయి సాధించడం అనేది చాలా కష్టం. ఫిఫ్త్ ఫ్లీట్ ని ఎక్కడ డిప్లాయ్ చేస్తుంది అమెరికా? బహ్రెయిన్ లో ఉందండి. ఇది బహ్రెయిన్ లో ఉంది. అక్కడ ఉండి మొత్తం 21 కంట్రీస్ ని అది కంట్రోల్ చేస్తుందండి. దాని మీద డామినెన్స్ అనేటువంటిది అది చూపిస్తుంది. అయితే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటి అంటే ఖమేనీ ఎవరైతే ఆయన చనిపోయారో మనకి వాళ్ళ కొడుకు కూడా వచ్చాడు ఇప్పుడు, ముస్తాబా ఖమేనీని. అతన్ని చంపడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ద ప్రాబ్లం ఏంటి అంటే ఎంత ఈజీగా చంపేశారు అంటే మనకి ఆ సుప్రీం లీడర్ ని కేవలం ఏదో ఓబర్ లోనో ఓలాలోనో జస్ట్ ట్రాక్ చేసినంత ఈజీగా లైవ్ లొకేషన్ అనేటువంటి ట్రాక్ చేసి ముందు రోజు ఈవినింగ్ చేయవలసినటువంటి పని లైవ్ ట్రాకింగ్ చేస్తూ ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ను కూడా హ్యాక్ చేసి మొత్తం లైవ్ డీటెయిల్స్ అనేటువంటి కనుక్కుంటూ తెల్లవారుజామున అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ అలాగే టాప్ మోస్ట్ ఆర్మీ లీడర్స్ అక్కడ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ టైంలో ప్రెసిషన్ స్ట్రైక్ అనేటువంటి చేయడం జరిగింది. అటువంటిది ఇప్పుడు మిగిలినటువంటి కొత్తగా వచ్చినటువంటి సుప్రీం లీడర్ ని కూడా అంతం చేయడం అనేటువంటిది అమెరికాకి పెద్ద కష్టమైనటువంటి పని కాదు. కారణం ఏంటంటే అక్కడ ఇజ్రాయలీ దళాలు మొసాద్ ఏదైతే ఉందో అది టెక్నాలజీ ఉపయోగించడంలో దిట్ట. అమెరికాను కూడా సిఐని కూడా మనం అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. అక్కడ ఉన్నటువంటి వంటవాడు పాలవాడు దగ్గర నుంచి చుట్టుపక్కల ఐఆర్జీసీ దళాల్లో కూడా తమ యొక్క ఏజెంట్ని నియమించినా సరే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేటువంటిది ఇదే పందాలో పనిచేస్తూ ఉంటుంది. ఆఖరికి అక్కడ ఖమేనీ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉన్నదండి. సో ఇంత పగడ్బందీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ తో వాళ్ళ శత్రువుల్ని ప్రిసైజ్ గా అంతం చేస్తూ ఉంటే ఇది ఎక్కువ రోజులు నడుస్తుంది. మేజర్ శ్రీనివాస్ గారు సిన్స్ యువర్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఒక అబ్జర్వేషన్ ఏంటంటే
కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ని అమెరికా